ఆధ్యాత్మ రామాయణము యుద్ధకాండము త్రయోదశ శతకం. దేవతలు శ్రీరాముని స్తుతించుట, సీతాదేవిని తీసుకుని అగ్నిదేవుడు ప్రత్యక్షమగుట, అయోధ్యానగరమునకు తిరుగు ప్రయాణం. శ్రీ మహాదేవ ఉవాచ తతశక్ర సహస్రాక్షో యమశ్చ వరుణస్తథా కుబేరశ్చ మహాతేజా పినాకీ వృషవాహన బ్రహ్మా బ్రహ్మవిదాం శ్రేష్టో మునిభిః సిద్ధచారణైః ఋషయ పితరస్సాధ్యా గంధర్వాప్సరసోరగాః ఏతే చాన్యే విమానాగ్రైర్రాజగుర్మయత్ర రాఘవః అబ్రువన్ పరమాత్మానం రామం ప్రాంజలయశ్చ తే కర్తా త్వం సర్వలోకానాం సాక్షి విజ్ఞాన విగ్రహ వసూనామష్టమోసి త్వం రుద్రాణాం శంకరో భవాన్ ఆదికర్తాసి లోకానాం బ్రహ్మా త్వం చతురానన అశ్వినౌ ఘ్రాణభూతౌ తే చక్షుషి చంద్రభాస్కరౌ. శ్రీ మహాదేవుడు ఉండోసాగిన పార్వతి, ఆ సమయమున 1000 కన్నుల వాడగు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, గొప్ప తేజస్శాలియగు వృషభవాహనుడు శంకరుడు, మునులు, సిద్ధచారణలతో కూడిన బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడు, ఋషులు, పితృదేవతలు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, ఇంకనూ అనేకులు ఇతరులు శ్రేష్టములకు విమానములలో ఎక్కి రాఘవుడున్న చోటికి కదిలి వచ్చింది. పరమాత్ముడుకు రామునికి వారందరూ దోషులకి తండ్రి. సర్వలోకములకు కర్తవు నీవు, ఆయనను సాక్షి విజ్ఞాన స్వరూపుడవు వగదు. వసువులలో 8వ వాడగు ప్రభాసుడు అనువాడవు నీవే. రుద్రులలో శంకరుడువు నీవే. లోకములకు తొలికర్తవు నీవు. చతుర్ముఖుడకు బ్రహ్మవు నీవే. అశ్వినీ దేవతలే నీ ఘ్రాణేంద్రియము, చంద్రసూర్యులు నీ కన్నులు. లోకములకు ఆదియును అనగా ఉత్పత్తి స్థానము, అంతమును అనగా లయస్థానమును నీవే. లోకానామాదిరంతోసి నిత్య ఏకః సదోదితః సదా శుద్ధః సదా బుద్ధః సదా ముక్తో గుణో అద్వయః త్వన్మాయా సంవృతానాం త్వం భాసి మానుష విగ్రహః త్వన్నామ స్మరతాం రామ సదా భాసి చిదాత్మకః రావణేన హృతం స్థానం అస్మాకం తేజసా సహ త్వయాద్య నిహతో దుష్టః పునః ప్రాప్తం పదం స్వకం ఏవం స్తువత్సు దేవేషు బ్రహ్మా సాక్షాత్ పితామహ అబ్రవీత్ ప్రణతో భూత్వా రామం సత్యపతే స్థితం. నిత్యుడు ఒక్కడవు, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడవు, సదోదితుడవు అనగా రాత్రి దిన వ్యవహారములు లేనట్టి నిత్య ప్రకాశ స్వరూపుడవు, మాయాగుణస్పర్శ లేనట్టి నిత్యశుద్ధుడవు. అందుకే నీవు నిత్య బుద్ధుడవు అనగా జ్ఞానస్వరూపుడవు. అందువలనే నిత్యముక్తుడవు అనగా సంసార రహితుడవు, నిర్గుణుడవు, రెండవది అనేది లేనివాడవు. నీ మాయచే ఆచ్ఛాదింపబడిన వారికి నీవు మానవమూర్తిగా ఆగుపడదు. నీ నామమును నిత్యమును స్మరించు వారికి రామచంద్ర నీవు ఎల్లప్పుడూ చిదాత్మకుడుగా భాషించదవు అనగా ఎప్పుడు నువ్వు జ్ఞానస్వరూపుడవై తెలియబడతావు. ఈ రావణుని చేత మా తేజస్సులతో సహా మా స్థానములు కూడా అపహరింపబడినవి. ఇప్పుడు ఆ దుష్టుడు నీ చేత వధింపబడినాడు కనుక మేము మా పదవులను తిరిగి పొందింది అని ఈ విధముగా దేవతలు స్తుతించుచుండగా సాక్షాత్తుగా పితామహుడు బ్రహ్మదేవుడు సత్యపదమునందు స్థిరమై నిలుచు రామునికి నమస్కరించి సత్యపదమునందు స్థిరుడై నిలుచు రామునికి నమస్కరించి వినయముతో ఇట్లనెను. బ్రహ్మ ఉవాచ వందే దేవం విష్ణుమశేష స్థితిహేతుం త్వామధ్యాత్మజానిభిరంతర్హృది భావ్యం హేయాహేయద్వంద్వవిహీనం పరమేకం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపం. బ్రహ్మదేవుడు ఇట్లు నుడివెను. సమస్త ప్రాణకోటి స్థితికి కారణభూతుడవు, ఆత్మజ్ఞాన విధుల చేత హృదయములందు ధ్యానింపబడువాడవు, రాగద్వేషములన్నిటి ద్వంద్వములు లేనివాడవు, పరముడవు, ప్రకృతికి అతీతుడవు, అద్వితీయుడవు, సత్తామాత్రుడవు, సమస్త ప్రపంచమునందు సత్తారూపుడై ఉండువాడవు, సర్వ హృదయమునందు సాక్షిరూపమున ఉండువాడవు, జ్ఞానస్వరూపుడవు, విష్ణు భగవానుడవు నీవే. ఓ రామా, దేవదేవుడవైన నీకు నమస్కరించెదను. ప్రాణాపానౌ
నిశ్చయ బుద్ధ్వా హృది రుద్ధ్వా ప్రాణాపానౌ నిశ్చయ బుద్ధ్వా హృది రుద్ధ్వా చిత్వా సర్వం సంశయ బంధం విషయౌఘాన్ పశ్యంతి సంయం గతమోహాయతయస్తం వందే రామం రత్న కిరీటం రవిభాసం మాయాతీతం మాధవమాద్యం జగదాదిం మానాతీతం మోహ వినాశం మునివంద్యం యోగిధ్యేయం యోగ విధానం పరిపూర్ణం వందే రామం రంజితలోకం రమణీయం భావాభావ ప్రత్యయహీనం భవముక్షే యోగాసక్తైరర్చిత పాదాంబుజయుగ్మం నిత్యం శుద్ధం బుద్ధమనంతం ప్రణవాఖ్యం వందే రామం వీరమశేషాసురదావం త్వం మే నాథో నాధితకార్యాఖిలకారీ మానాతీతో మాధవరూపోऽఖిలధారీ భక్త్యాగమ్యో భావితరూపో భవహారీ యోగాభ్యాసైర్భావితచేతః సహచారీ త్వామాద్యంతం లోకతతీనాం పరమీశం లోకానాం నో లౌకికమానైరధిగమ్యం భక్తిశ్రద్ధాభావసమేతైర్భజనీయం వందే రామం సుందరమిందీవరనీలం. మోహరహితులకు నిశ్చితమగు బుద్ధి ద్వారా ప్రాణమును అపానమును తమ హృదయమును నిరోధించి ప్రయత్నశీలురై తమ సమస్త బంధములు సంశయములు విషయవాసనలు ఛేదించుకుని ఏ ఈశ్వరుని దర్శింతురో అట్టి రత్న కిరీటమండితుడు సూర్య సమభాసమానుడు రామచంద్రునికి నమస్కరింతుడు. మాయాగుణములకు అంటకుండా దూరముగా ఉండువాడు లక్ష్మీదేవికి పతి అయినవాడు, సమస్తమునకు ఆది కారణమైన వాడు, జగత్తునకు కారణమైన వాడు, ప్రత్యక్షాది ప్రమాణములకు అందనివాడు, దేశకాల వస్తుకృత పరిచ్ఛేదము లేనివాడు, మోహమును అజ్ఞానమును నశింపజేయువాడు, మునిజనులకు వందనీయుడు, యోగులచే ధ్యానింపదగినవాడు, యోగ మార్గమును ప్రవర్తింపజేసినవాడు, అంతటా పరిపూర్ణముగా నిండి ఉన్నవాడు, లోకములకు ఆనందమును చేకూర్చువాడు, పరమ సుందరాకారుడు అగు రామునకు మొక్కెదను. ఉనికి లేమి అను ప్రత్యయములు లేనివాడు, యోగపరాయణులకు వారి చేతను శంకరాది ముఖ్యుల చేతను పూజింపబడిన పాదపద్మయుగలుడు, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, అనంతుడు, ప్రణవాక్షుడు, ఓంకారమే పెరుగాగలిగినవాడు, వీరవరుడు, సమస్త రాక్షస సమూహమును దహించి వేయుటకు దావానలము వంటి వాడు అయిన రామునకు ప్రణమిల్లెదను. స్వామి, నీవే నా నాథుడవు, నియామకుడవు, నాచే ప్రార్థించబడిన సకల కార్యములను నెరవేర్చువాడవు, దేశకాల వస్తువులతో అపరిచ్ఛిన్నుడవు, మాధవ రూపుడవు, అఖిల జీవధారకుడవు, భక్తి సాధన ద్వారా లభించువాడవు, భక్తి గమ్యుడవు, భావింపబడు రూపమున దర్శనమొసగువాడవు, భవహరుడవు, సంసార భయమును నశింపజేయువాడవు, యోగాభ్యాసశీలులకు శుద్ధ చిత్తులకు సహచరుడవు అయినట్టి రామునకు వందనము చేసేదు. లోక సమూహములకు నీవే ఆద్యుడవు, నీవే అంత్యము, పరముడవు, సర్వలోక మహేశ్వరుడవు, లౌకిక ప్రమాణములు చే తెలియుటకు అలవి కానివాడవు, భక్తి శ్రద్ధలు మనసున నిండిన వారిచే సేవింపబడువాడవు. కోవాజ్ఞాతుం త్వామతిమానం గతమానం మాయాసక్తో మాధవ శక్తో మునిమాన్యం వృందారణ్యే వందిత వృందారక వృందం వందే రామం భవముఖ వంద్యం సుఖకందం నానాశాస్త్రైర్వేద కదంబై ప్రతిపాద్యం నిత్యానందం నిర్విషయ జ్ఞానమనాదిం మత్సేవార్థం మానుష భావం ప్రతిపన్నం వందే రామం మరకతవర్ణం మధురేశం శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవమాద్యం బ్రాహ్మం బ్రహ్మజ్ఞాన విధానం భువి మర్జ్య రామం శ్యామం కామిత కామప్రదమీశం ధ్యాత్వా ధ్యాతాపాతకజాలైర్విగత స్యాత్ శ్రుత్వా స్తుతిం లోకగురోర్విభావసు స్వాంకే సమాదాయ విదేహ పుత్రికాం విభ్రాజమానం విమలారుణద్యుతిం
రక్తాంబరాం దివ్య విభూషణాన్వితాం ప్రోవాచ సాక్షి జగతాం రఘుత్తమం ప్రపన్న సర్వార్తిహరం హుతాసన గృహాణ దేవీం రఘునాథ జానకీం పురా త్వయా మయ్యవరోపితాం వనే విధాయ మాయా జనకాత్మజాం హరే దశానన ప్రాణ వినాశనాయ చ అతో దశాస్య సహ పుత్ర బాంధవైర్ నిరాకృతో అనేన భరో భువ ప్రభో తిరోహితా సా ప్రతిబింబరూపిణీ కృతాయదర్థం కృతకృత్యతాం గతా తతోతి హృష్టాం పరిగృహ్య జానకీం రామ ప్రహృష్ట ప్రతిపూజ్య పావకం. భక్తులను అనుగ్రహించుటకై నల్ల కలువు వంటి శ్యామసుందర విగ్రహముతో వెలిగించిన వాడు శ్రీరామచంద్ర నీకు నమస్కారం. మాధవ, ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతుడు, సీమారహితుడు కావున మాయాశక్తుడు వాడు నిన్నెట్లు ఎరగగలడు. గుణమాన్యుడవు, బృందావనమున సకల దేవతలచే స్తుతింపబడిన వాడవు, శివుడు మొదలగు దేవతలకు వందనీయుడవు, ఆనంద ఘనరు స్వరూపుడవు. రామానికి వందనం. రామా, మరకతమణి వంటి వన్నె కలిగిన వాడా, మథురానాథ, నీవు శాస్త్రాస్త్రముల చేత వేదముల చేత ప్రతిపాదింపబడువాడు. నిత్యానందుడవు, విశుద్ధ జ్ఞానస్వరూపుడవు, ఆదిమధ్యాంతరహితుడవు. మా కార్యమును సిద్ధింపచేయుటకై మానవ రూపమున అవతరించిన స్వామి నీకు నమస్కారం. భూమండలమునందు గల ఏ మానవుడైనా బ్రహ్మజ్ఞానమును ప్రసాదించడు. శ్రేష్టమునకు బ్రహ్మదేవుని చేయబడిన ఈ స్తవమును చక్కని శ్రద్ధను కలిగి పఠించడేగాక కోరిన కోరికలను సుగువాడు సర్వేశ్వరుడు శ్యామలవర్ణుడు అగు శ్రీరాముని ధ్యానించి పఠించిన ఎడల అతడు ఆ స్వామి అనుగ్రహముతో సమస్త పాతకముల నుండి దూరమగు. లోక గురువగు బ్రహ్మదేవుడు చేసిన స్తుతిని వినిన వైశ్వానరుడు ఎర్రని వస్త్రములను దివ్యములైన ఆభరణములను ధరించినట్టి నిర్మలమైన అరుణకాంతిని కలిగిన దేహముతో వెలుగులను విరజిమ్మునట్టి వైదేహిని జగత్తునకు సాక్షిగా అగ్నిదేవుడు తన ఒడియందుంచుకొని ప్రత్యక్షమై శరణాగతుల సమస్త కష్టములను తొలగించువాడుకు రామునితో ఇట్లనను. ఓ రఘునాథ, నీవు ఇంతకు ముందు దండకారణ్యంలో నా యందు న్యాసంగా నుంచిన జానకీదేవుని తిరిగి గ్రహించుము. ఓ ప్రభు హరి, నీవు మునుపు రావణ్ణి వధించుట కొరకై మాయాసీతను కల్పించితివి. పిమ్మట రావణ్ణి పుత్రబంధు సమేతముగా నశింపజేసి భూభారమును అపనయించితివి కదా. దేని కొరకై నీవు ప్రతిబింబ రూపిణిగా మాయాసీతను కల్పించితివో ఆమె తన కార్యమునందు కృతకృత్యురాలై అంతర్ధానమునొందినది అని చెప్పగా రాముడు మిక్కిల సంతసమునుంది పరమ సంతుష్టయగు జానకిని తీసుకుని అగ్నిదేవుని బాగా పూజించి అంకే సమావేశ్య సదా నపాయినీం శ్రియం త్రిలోక జననీం శ్రియపతి దృష్ట్వాథ రామం జనకాత్మజాయుతం శ్రియా స్ఫురంతం సురనాయకో ముదా భక్త్యా గిరా గదయా సమేత్య కృతాంజలిస్తోతు మథోపచక్రమే. ఇంద్ర ఉవాచ, అంతటా అతను ఎప్పుడు నువ్వు ఎడబాయనిదియును త్రిలోక జననీయగు లక్ష్మిని అనగా జానకిని లక్ష్మీపతియగు రాముడు తన ఒడియందు కూర్చుండబెట్టుకున్నాను. జానకీయుతుడై లక్ష్మీ వైభవముతో ప్రకాశించుడు శ్రీరామచంద్రుని గాంచి సురనాయకుడు ఒక దేవేంద్రుడు మహదానందము నొందెను. వెంటనే స్వామి సమీపమునకు చేరి అంజలి ఘటించి గద్గదమైన కంఠము నుండి వెలువడిన మాటలతో భక్తితో ఇట్లు స్తుతింపసాగిన. ఇంద్రవాచ, అజేహం సదా రామమిందీవరాభం భవారణ్యదావా నలాభాభిధానం భవానీ హృదా భావితానందరూపం భవాభావహేతుం భవాది ప్రపన్నం సురానీక దుఃఖౌఘనాశైకహేతుం నరాకార దేహం నిరాకారమీడ్యం పరేశం పరానందరూపం వరేణ్యం హరిం రామమీశం భజే భారనాశం ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం ప్రపన్నార్తి నిశ్శేషనాశాభిధానం తపోయోగ యోగీశ భావాభిభావ్యం కపీశాదిమిత్రం భజే రామమిత్రం సదా భోగ భాజాం
సుదూరే విభాంతం సదా యోగ భాజామదూరే విభాంతం చిదానందకందం సదా రాఘవేశం విదేహాత్మజానంద రూపం ప్రపద్యే మహాయోగ మాయా విశేషానుయుక్తో విభాసీస లీలానరాకార వృత్తి త్వదానంద లీలా కథా పూర్ణకర్ణా సదానంద రూపా భవంతి లోకే అహం మానపానాభిమత్త ప్రమత్తో న వేదాఖిలేశాభిమానాభిమాన. ఇంద్రుడు ఇట్లనెను, మనోహరముగు నల్ల కలువరంగును బోలిన నీలవర్ణుడు సంసారమనుడు ఘోరాటమిని దహించుటకు దావానము వంటి నామం గలవాడు, పార్వతీదేవి హృదయమునందు ఎల్లప్పుడూ ధ్యానింపబడువాడు, ఆనంద స్వరూపుడు, జనన మరణ రూపముగు సంసారము నుండి ముక్తిని ప్రసాదించువాడు, శంకరాదులచే సేవింపబడువాడు అయినట్టి భగవానుడు శ్రీరాముని సదా సేవిత్తు. సకల దేవతాగణములు దుఃఖరాశిని నశింపజేయుటకు కారణమగువాడు, మానవదేహమును ధరించినవాడు, నిరాకారుడు, స్తుతింపదగినవాడు, పరేశుడు అనగా దేవతలకు నాథుడు, పరమానంద స్వరూపుడు, కోరదగినవాడు, తాపత్రయహరుడు, సర్వలోక నియామకుడు, భూభారమును నశింపజేయువాడు అగు రాముని భజించెదను. శరణాగతులకు సర్వవిధములుగా ఆనందదాయకుడు, సర్వలోక శరణ్యుడు, శరణాగతుల ఆర్తిని పూర్తిగా తొలగించగల నామధేయుడు, తపస్సు చే యోగము చే యోగీశ్వరుల ద్వారా భావించబడు సుగ్రీవాదులకు స్నేహితుడు, సూర్యుని వలె దేదీప్యమానుడు శ్రీరాముని సేవించరు. సర్వదా భోగలాలసులైన వారికి అందరానంతటి దూరమున ఉండేటివాడు, సదా యోగ శాస్త్రాధ్యయనశీలులకు అత్యంత సమీపమును ప్రకాశించేటివాడు, జ్ఞానస్వరూపుడు, సమస్త ఆనందములకు మూలమైన వాడు, సీతాదేవి హృదయమునకు ఆనందజనకమైన దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు అయిన రాఘవేంద్రుని సదా నేను శరణ వేడిదను. స్వామి, నీవు నీ మహాయోగమాయా గుణముల యుక్తుడవై మానవ రూపలీలలతో ప్రకాశించదు. ఓ ఈశ, నీ ఆనందమయములకు లీలా కథనమున్న చెవులు గలవారు, యహలోకమునందే సదానంద స్వరూపులు. ఓ ప్రభు, నేను సమ్మానములచే సోమపానములచే ఉన్మత్తుడనై ఉంటే వలన అఖిలేశుడు నన్ను దుర్మానము కలిగి ఎవరిని లెక్కింపకుండి వాడను. ఇదానీం భవత్పాద పద్మ ప్రసాదాత్ త్రిలోకాధిపత్యాభిమానో వినష్ట స్ఫురద్రత్నకేయూరహారాభిరామం ధరాభారభూతాసురానీకదాభం శరచ్చంద్రవక్త్రం లసత్పద్మనేత్రం దురవారపారం భజే రాఘవేశం సురాధీశ నీలాభ్రనీలాంగకాంతిం విరాధాదిరక్షోవధాల్లోక శాంతిం కిరీటాదిశోభం పురరాతిలాభం భజే రామచంద్రం రఘూణామధీశం లసచ్చంద్రకోటి ప్రకాశాదిపీఠే సమాసీనమంకే సమాధాయ సీతాం స్ఫురద్దేమవర్ణాం తడిత్పుంజభాసం భజే రామచంద్రం నివృత్తార్తితంద్రం. తత ప్రోవాచ భగవాన్ భవన్యాసహితో భవః రామం కమలపత్రాక్షం విమానస్థో నభస్తరే ఆగమిష్యామ్యయోధ్యాయాం ద్రష్టుత్వాం రాజ్యసత్కృతం ఇదానీం పశ్య పితరమస్య దేహస్య రాఘవ. తతో అపశ్యత్ విమానస్థం రామో దశరథం పురః ననామ శిరసా పాదౌ ముదా భక్త్యా సహ అనుజః ఆలింగ్యమూర్ధ్య వగ్రాయ రామం దశరథో బ్రవీత్ తారితోऽస్మి త్వయా వత్స సంసారాద్ దుఃఖసాగరాత్ ఇత్యుక్త్వా పునరాలింగ్య యయౌ రామేణ పూజితః. రామోऽపి దేవరాజం తం దృష్ట్వా ప్రాహ కృతాంజలిం మత్కృతే నిహతాన్ సంఖ్యే వానరాన్ పతితాన్ భువి జీవయాసు సుధావృష్ట్యా సహస్రాక్షమమాజ్ఞయా. కావున నిన్ను తెలియనైతే ఇప్పుడు నీ పాదపద్మముల అనుగ్రహము చేత త్రిలోకాధిపత్య గర్వము సర్వము ఖర్వమైనది. ఓ రాఘవేశ, ప్రకాశించు రత్న కేయూర హారములు ధరించే మనోహరుడమైన రామ, భూమికి భారభూతులకు రాక్షసులనడు అడవికి దావానలము వంటి స్వరూపుడ,
శరత్కాల చంద్రుని వంటి మోముగల స్వామి, అందమైన పద్మములు వంటి నేత్రములు గల నెలరేడ, దుస్తర మాయకు అతీతమైన వాడ, అట్టి నిన్ను నేను భజింత. ఇంద్రనీలమణి వంటి నీలమేఘము వంటి దేహకాంతితో ప్రకాశించు స్వామిని, విరాధుడు మున్నగు రాక్షసులను వధించే లోకములకు శాంతిని ప్రసాదించిన ప్రభువును, కిరీటాది ఆభరణములతో శోభించు దేవుని మహాదేవునికి సర్వస్వమగు స్వామిని, రఘువంశాధీశుని రామచంద్రుని సేవిత్. ప్రకాశించు బంగారు వన్నె కలిగి మెరుపులు ముద్దకట్టిన కాంతి కలిగినట్టి సీతను తన ఒడియందు కూర్చుండబెట్టుకుని కోటి చంద్రుల కాంతితో వెలుగు సింహాసనం ఆసీనుడై ఉన్నట్టి ఆర్తుల దుఃఖమును వేగముగా తీర్చునట్టి శ్రీరామచంద్రునికి నమస్కరించెదను అని దేవేంద్రుడు శ్రీరాముని స్తుతించెను. అనంతరము భవానీ సహితుడైన శంకర భగవానుడు ఆకాశమునందుగల విమానమునందుండి కమలపత్రాక్షుడగు రామునితో ఇట్లు: నేను అయోధ్యానగరమునకు వత్తును, రాజ్యపట్టాభిషిక్తుడవగు నిన్ను చూచెదను. ఇప్పుడు ఈ దేహమునకు తండ్రి అయిన దశరథుని దర్శించుమయ్యా రాఘవ అని. అంతటా రాముడు ఎదురుగా విమానమునందున్న దశరథుని చూచెను. ఆనందముతో భక్తితో తమ్మునితో కూడి శ్రీరాముడు శిరస్సు వంచి తండ్రి పాదములకు ప్రణమిల్లను. దశరథుడు రాముని ఆలింగనము చేసుకుని మూర్ధమును ముద్దు పెట్టుకుని ఇట్లను: వత్స, నీ చేత సంసార దుఃఖ సాగరము నుండి తరింపబడితిని నాయన అని పలికి మరలా ఆలింగనము చేసుకుని రామునిచే పూజింపబడి వెడలిపోయాను. అంతటా రాముడు అంజలిబద్ధుడైన దేవేంద్రుని చూచి ఇట్లనెను: ఇంద్రుడా, నా కొరకు యుద్ధమునందు వధింపబడి నేల కొరిగిన వానరులందరినీ అమృతము కురిపించే వేగమైన ఆజ్ఞగా వారిని బ్రతికించుము. తదేత్యమృత వృష్ట్యా తాన్ జీవయామాస వానరాన్ ఏ మృతామృధే పూర్వం te సుప్తోత్థితా ఇవ పూర్వవత్ బలినో వృష్టా రామపార్శ్వముపాయయు నోత్థితా రాక్షసా తత్ర పీయూషస్పర్శనాదపి విభీషణస్తు సాష్టాంగం ప్రణిపత్యాబ్రవీద్వచ దేవమామనుగృహ్ణీష్వ మయి భక్తిర్యదా తవ మంగళస్నానమద్యత్వం కురు సీతా సమన్వితః అలంకృత్య సహ భ్రాతా స్వగమిష్యామహే వయం. విభీషణవచ శ్రుత్వా ప్రత్యువాచ రఘూత్తమః సుకుమారోతి భక్తో మే భరతో మామవేక్షతే జటావల్కలధారీ స శబ్దబ్రహ్మ సమాహితః కథం తేన వినా స్నానం అలంకారాదికం మమ అతః సుగ్రీవముఖ్యాం స్త్వం పూజయాసు విశేషతః పూజితేషు కవీంద్రేషు పూజితోహం న సంశయః ఇత్యుక్తో రాఘవేణాసు స్వర్ణరత్నాంబరాణి చ వవర్ష రాక్షసశ్రేష్టో యథా కామం యథా రుచి తతస్తాన్ పూజితాన్ దృష్ట్వా రామో రత్నైశ్చయోధపాన్. అటులనే అవుగా కానుచు దేవేంద్రుడు అమృత వృష్టి కురిపించి వానరులందరినూ జీవింపజేసను. ఇంతకు ముందు ఎవరెవరు యుద్ధమున చంపబడిరో వారందరూ నిద్ర నుండి లేచిన వారి వలె పూర్వం వలనే సంపూర్ణమగు బలముతో అత్యంత సంతోషముతో రాముని సన్నిధి చేరుకున్నది. కానీ అమృత స్పర్శ కలిగిన రాక్షసులు మాత్రము జీవించి తిరిగి రాలేదు. అంతటా విభీషణుడు సాష్టాంగముగా వందనమాచరించి ఈ మాట చెప్పాడు: ఓ దేవా, నా ఎందుగల ప్రేమచే నన్ను అనుగ్రహింపు. సీతా సమేతుడవై ఇప్పుడు మంగళ స్నానం ఆచరింపు. సోదరులతో కూడి అలంకరించుకుని రేవి మనమందరము వెళ్ళిదము అని విభీషణుని మాటలు విని రఘుత్తముడు సమాధానము చెప్పాడు. విభీషణ, అక్కడ సుకుమారుడు అత్యంత భక్తుడు జడావల్కలధారి నిరంతరము నా నామమునే జపించువాడు ఒక భరతుడు నాకై ఎదురు చూచుతూ ఉండను. అతడు లేకుండా నాకు మాత్రము స్నానము అలంకారము మొదలగునవి ఎట్లు కుదురును? అందువలన నీవు వెంటనే సుగ్రీవాది వానరు వీరులను విశేషముగా గౌరవింపు. వారందరూ పూజింపబడగా నేను పూజింపబడినట్లే అని ఎరుగుము. ఇది నిస్సంశయము అని రాఘవుడు చెప్పగా వెంటనే బంగారము రత్నములు వస్త్రములను ఏ వానరులు ఏ విధములుగా కోరుకునిరో వారి వారి అభిరుచులను అనుసరించి విభీషణుడు పుష్కలముగా ఇచ్చెను. అట్లు సేనాపతులందరూ రత్నములతో పూజింపబడు చూచి రాముడు కపీశ్వరులందరినీ అభినందించి యథావిధిగా వారిని వీడ్కొలిపెను. అభినంద్య యథాన్యాయం
విససర్జ హరీశ్వరాన్ విభీషణ సమానీతం పుష్పకం సూర్యవర్చసం ఆరురోహ తతో విమానమనుత్తమం అంకే నిధాయ వైదేహీం రజ్యమానాం యశస్వినీం లక్ష్మణేన సహ భ్రాత్రా విక్రాంతేన ధనుష్మతా అబ్రవీచ్ఛ విమానస్థః శ్రీరామः సర్వవానరాన్ సుగ్రీవం హరిరాజం చ అంగదం చ విభీషణం మిత్రకార్యం కృతం సర్వం భవద్భిః సహ వానరైః అనుజ్ఞాతా మయా సర్వే యథేష్టం గంతుమర్హతః సుగ్రీవ ప్రతియాహ్యాసు కిష్కింధాం సర్వసైనికైః స్వరాజ్యే వసలంకాయాం మమ భక్తో విభీషణ నత్వాం దర్శయితుం శక్తా సేంద్రా అపి దివౌకసః అయోధ్యాం గంతుమిచ్ఛామి రాజధానీం పితుర్మమ ఏవముక్తాస్తు రామేణ వానరాస్తే మహాబలాః ఊచుః ప్రాంజలయః సర్వే రాక్షసస్య విభీషణ అయోధ్యాం గంతుమిచ్ఛామస్త్వయా సహ రఘుత్తమాం దృష్ట్వా త్వామభిషిక్తం తు కౌసల్యామభివాద్య చ పశ్చాత్ వృణీమహే రాజ్యం అనుజ్ఞాం దేహిన ప్రభో రామస్తతేతి సుగ్రీవ వానరైః స విభీషణ పుష్పకంశ్చ హనూమాంశ్చ శీఘ్రమారోహ సాంప్రతం తతస్తు పుష్పకం దివ్యం సుగ్రీవः సహ సేనయా విభీషణశ్చ సామాత్యః సర్వే చారు బృహద్రుతం తేష్వారూఢేషు సర్వేషు కౌబేరం పరమాసనం రాఘవేణ్యాభ్యనుజ్ఞాతం పపాత విహాయసా. ఇంతలో సూర్యకాంతి గల పుష్పక విమానము విభీషణ్ చే తీసుకురాబడినది. అంతటా రాముడు యశస్వినియగు వైదేహి సిగ్గుదొంతరులతోనుండగా ఆమెను అంకమునందు ఇడుకొని ఉత్తమమగు పుష్పక విమానమును అధిరోహించను. పరాక్రమశాలి ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు అతని సోదరుడు లక్ష్మణుడును పక్కనే ఉండను. విమానమునందుండి శ్రీరాముడు వానరులందరితో వానరరాజు సుగ్రీవునితో అంగదునితో విభీషణునితో ఇట్లు చెప్పెను. మీ చేత వానరులందరి చేత మిత్రకార్యము సమస్తము నెరవేరినది. నాచే అనుమతింపబడిన మీరు అందరూ యథేష్టముగా విడలవచ్చును. సుగ్రీవ, సకల సైనికులతో కిష్కింధకు త్వరగా వెళ్ళిరము. విభీషణ, నీ రాజ్యముగు ఈ లంకయందు నా భక్తియుతుడై నివసించు. ఇంద్రసహితులైన దేవతల సైతము నిన్ను పీడింపజాలరు. ఇక నా తండ్రి రాజధాని అయోధ్యానగరముకు నేను వెళ్ళగోరుచున్నాను అని ఈ విధముగా రాముడు చెప్పగానే రామునితో బలశాలులకు వానరులందరూ రాక్షసుడు విభీషణుడు కూడా చేతులు జోడించి ఇట్లనిది: ఓ రఘుత్తమ, మేమందరము నీతో అయోధ్యకు రావాలని కోరుకొనుచుంటుమి. నిన్ను రాజ్యాభిషిక్తునిగా చూచి కౌసల్యామాతకు నమస్కరించి తిరిగి మా రాజ్యములకు చేరుకుని పాలించుకున్నట్టుకు ముచ్చటపడుచున్నాము ప్రభు, మాకు అనుజ్ఞ నిమ్ము అని వారు కోరిరి. అందుకు రాముడు మంచిది అట్లే అని సుగ్రీవ, వానరులు, విభీషణుడు, హనుమ మొదలగు అందరూ వెంటనే పుష్పకమును అధిరోహింపుడు అనను. అంతటా తన వానర సైన్యంతో సుగ్రీవుడు తన మంత్రులందరితో విభీషణుడు అందరూ పుష్పక విమానమును వెంటనే అధిరోహించిరి. అటులా అందరూ ఎక్కి కూర్చుండగానే కుబేరుని వాహముకు పుష్పక విమానము రాముని సంకల్ప బలమున అంతమందికి తగిన స్థలమును ఉండునట్ల విశాలముగా వ్యాపించి రాఘవుని ఆజ్ఞ పొందినదై ఆకాశమునకు ఎగిరెను. బభౌ తేన విమానేన హంసయుక్తేన భాస్వత ప్రహృష్టశ్చ తదా రామః చతుర్ముఖైవాపరః తతో బభౌ భాస్కర బింబతుల్యం కుబేరయానం తపసానులబ్ధం రామేణ శోభాం నితరం ప్రపేదే సీతా సమేతేన సహానుజేన. దివ్యమైన కాంతులతో వెలుగులు విరజిమ్ముచున్న విమానమునెక్కి మిగుల ప్రసన్నుడై వెళ్ళుచున్న రాముడు హంసవాహనమును అధిరోహించిపోవచున్న అపర చతుర్ముఖ బ్రహ్మవలే వెలిగిపోయాను. అంతటా తమ్ముడుగు లక్ష్మణుడు వెంటనంటి రాగా సీతా సమేతుడై వెలిగిడి రాముని సౌందర్యము చేత కుబేరునికి తపఫలముగా లభించిన పుష్పక విమానము మరింత అందము మించినదై సూర్యబింబము వలె విరాజిల్లు. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే 13 సర్గ సమాప్తః.
ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి యుద్ధకాండమునందు 13వ సర్గము సమాప్తము. చతుర్దశ సర్గము సీతారామ లక్ష్మణులు అయోధ్యానగరమును చేరుకొనుట, భరద్వాజముని ఆతిథ్యము, భరత సమాగమము. శ్రీ మహాదేవ ఉవాచ పాతయిత్వా తతశ్చక్షు సర్వతో రఘునందన అబ్రవీన్ మైథిలీం సీతాం రామస్య నిభాననాం.